మొన్న సాయంత్రం అనగా మంగళవారం నాడు ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శాఖా సమావేశం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతూ ఉండగా ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వామపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దాడి చేశారటండి. ఆర్ఎస్ఎస్ మీద దాడి అంటే ఒక సంస్థ మీద దాడి అని నేను అనుకోనండి. ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతదేశంలో హిందూ ధర్మం అనేటటువంటిది నేడు ఏ విధంగా ఉండేదో తెలియదు. ఆర్ఎస్ఎస్ వల్ల ఈ దేశం ఇంకా కూడా హిందూ ధర్మాన్ని కలిగి ఉన్నది. 80% హిందువులు ఉన్నారు అని అంటే కనుక ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి గొప్ప పని. రామ మందిరం కావచ్చు, కశ్మీర్ సమస్యలు కావచ్చు, అన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వల్ల సమసిపోతూ ఉన్నాయి. ఒక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క హిందూ ధర్మం ఇంకా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది, పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం, ఆర్ఎస్ఎస్ శాఖలు అని అంటే కనుక ఎంతో క్రమశిక్షణతో శాంతి భద్రతలతో కూడినవై ఉంటాయి. దేశభక్తికి సంబంధించినవి, హిందూ ధర్మానికి సంబంధించినవి. వాళ్ళు ఎక్కడా ఏ విధమైన తప్పుడు మాటలు మాట్లాడరు, తప్పుడు పనులు చేయరు. వాళ్ళ మీద దాడి చేయడం అంటే కనుక హిందువుల మీద దాడి చేయడమే అని చెప్పేసి నేను భావిస్తాను. ఈ యొక్క సంఘటనని నేను గట్టిగా ఖండిస్తూ ఉన్నాను. ఈ యొక్క వామపక్షం అనేటటువంటిది ఏదైతే అన్ని డిపార్ట్మెంటుల్లో కూడా చేరిపోయిందో వామపక్ష భావజాలం, వాళ్ళు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మాత్రమే ఎంచుకోవడం అనేది గట్టిగా ఖండించాలి.